ఫ్రెండ్స్, యాపిల్ అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒకటి న్యూ లాంచ్ చేస్తూనే ఉంటుంది. మొదట్లో మినీ చేసింది, ఆ తర్వాత 16+ అండ్ ఈ సంవత్సరం కూడా కొంచెం డిఫరెంట్గా చేయబోతుంది. అదేమిటంటే యాపిల్ కొత్తగా ఒకటి కాదు, ఏకంగా 2 చేయబోతుంది. అందులో ఒకటి ఐఫోన్ 17 ఎయిర్, మరొకటి వచ్చి 17 అల్ట్రా లేదా ప్రో మ్యాక్స్. ఈ 2 ఈ సంవత్సరంలోనే రిలీజ్ కాబోతున్నాయి. ఈ వీడియోలో మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం 17 ఎయిర్ గురించి మాట్లాడినట్లయితే ఈ ఫోన్ అనేది లాంచ్ అవ్వకముందే చాలా పాపులర్ అవుతుంది. దీని రీజన్ వచ్చి దాని స్లిమ్ డిజైన్. దీని గురించి మాట్లాడినట్లయితే యాపిల్ వాళ్ళు దీన్ని మిగతా వాటిలతో పోలిస్తే కొంచెం డిఫరెంట్ అండ్ స్లిమ్గా డిజైన్ చేశారు. మీరు ఈ స్క్రీన్ పై కనబడుతున్న ఈ డమ్మీ ఐఫోన్ 17ని చూడగలరు. ఒక మాటలో చెప్పాలంటే యాపిల్ వాళ్ళు 17 ఎయిర్ని 17 ప్రో మ్యాక్స్ యొక్క సైడ్ బటన్ అంత స్లిమ్గా చేశారని చెప్పవచ్చు. ఈ 17 ఎయిర్ యొక్క థిక్నెస్ కేవలం 5.5 mm ఓన్లీ. మీరు ఒకసారి ఆలోచించగలరు 5.5 mm ఎంత స్లిమ్గా ఉండబోతుందో. దాంతో పాటుగా ఇందులో ఒక సింగిల్ కెమెరా 48 మెగాపిక్సెల్ ఉంటుంది. యాపిల్ ఇలా చేయడానికి గల కారణం వచ్చి మొబైల్ని స్లిమ్ చేయడం. దాని వలన యాపిల్ దానిలో సింగిల్ కెమెరా 48 మెగాపిక్సెల్ని ఫిట్ చేసింది. చాలామందికి మొబైల్ అనేది స్లిమ్ ఉండడం ఇష్టం. దీని లుక్స్ చూసినట్లయితే దీన్ని మీరు చూసిన వెంటనే అది ఐఫోనేనా అని అన్నట్లు ఉంటుంది. ఎందుకంటే ఈ 17 ఎయిర్ అనేది కొంచెం కొత్తగా ఉంటుంది. ఇందులో ప్రాబ్లం ఏమిటంటే యాపిల్ దీన్ని ఫస్ట్ 6.1 ఇంచెస్ పెట్టాలనుకుంది. దాని తర్వాత దీన్ని పెంచి 6.5 ఇంచెస్కి పెట్టింది. దానితో మొబైల్ ఎక్కువ స్లిమ్ అండ్ ఎక్కువ పొడవుగా ఉండడం వలన దాన్ని పాకెట్లో పెట్టడం, తీయడం లాంటి చేసేటప్పుడు అవి బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇందులో మనకు ఎలాంటి ఫిజికల్ సిమ్ పెట్టే ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు. ఇందులో మనం ఓన్లీ ఈ సిమ్ మాత్రమే యూజ్ చేయగలం. ఈ ఐఫోన్ 17 సిరీస్ లో మనకు బెటర్ ర్యామ్ అనేది రాబోతుంది. యాపిల్ వాళ్ళు ఇందులో 8GB బదులుగా 12GB ర్యామ్ ని ఫిక్స్ చేశారు. యాపిల్ వాళ్ళు ఐఫోన్ 17 ఎయిర్ లో యాపిల్ యొక్క A19 బైనిక్ చిప్ ని ఫిక్స్ చేశారు. ఇంకొక విషయం ఏమిటంటే ఈ కెమెరా కంట్రోలింగ్ బటన్ అనేది ఐఫోన్ 17 ఎయిర్ లో కూడా ఉండబోతుంది. అంటే ఇందులో బటన్ ని దాన్ని స్లిమ్ అంతా ఫిక్స్ చేశారు. అలాగే దీని బ్యాటరీ ప్యాకేజ్ వచ్చి 2800 mAh ఉంటుంది. నార్మలీ ఐఫోన్ యూజర్స్ యొక్క అనుకోవడం ఏమిటంటే ఇన్ని మంచి ఫ్యూచర్స్ ఉండడం వలన, అంటే మంచి బ్యాటరీ అండ్ స్లిమ్ అండ్ సింగిల్ కెమెరా ఇవన్నీ ఉండడం వలన దీని ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటుందని అనుకుంటున్నారు. కానీ అలా ఏమీ కాదు. నాకు తెలిసినంత వరకు ఐఫోన్ అనేది దీన్ని స్లిమ్ చేసి ఒక కెమెరాని రిమూవ్ చేసింది కాబట్టి ప్రైసింగ్ అనేది బెటర్గానే ఉంటుంది. ఒకవేళ స్క్రీన్ పెరిగిందే అని అనుకున్నట్లయితే దీని ప్లస్తో యాపిల్ రీప్లేస్ చేయగలదు. అలా చేసినట్లయితే అప్రాక్సిమేట్లీ దీని ప్రైస్ అనేది 19K వరకు ఉండబోతుంది. నాకు తెలిసి అంత కూడా ఉండదు. ఎందుకంటే ఇందులో ఫిజికల్ సిమ్ అండ్ సింగిల్ కెమెరా, అంతేకాకుండా ఇందులో ఫిజికల్ సిమ్ పెట్టే అవకాశం కూడా ఉండదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టి చూసినట్లయితే ఇది మనకు 65 నుండి 70K వరకు ఉండబోతుంది. ఇప్పుడు మనం ద బిగ్ డాడీ 17 అల్ట్రా లేదా 17 ప్రో మ్యాక్స్ గురించి మాట్లాడినట్లయితే డైరెక్ట్ గా మనం దీని డిజైన్ చూస్తాం. నార్మలీ కెమెరా దగ్గర ఉన్న లైట్ ఫ్లాష్లను తీసి పక్కన లెఫ్ట్ సైడ్ కి ఫిక్స్ చేశారు. అలాగే దీని కెమెరా బమ్ ని కూడా చాలా వరకు పెంచారు. మీరే చూడవచ్చు దీని ఫోన్ కేసులో కెమెరా సైజ్ ఎంత ఉందో. అంతేకాకుండా యాపిల్ డ్యూయల్ డోన్ డిజైన్ ని క్రియేట్ చేయబోతుంది. డ్యూయల్ డోన్ డిజైన్ అంటే యాపిల్ 17 ప్రోలో బ్యాక్ సైడ్ అల్యూమినియం ని యూజ్ చేస్తుంది. నార్మలీ మీరు గమనించే ఉంటారు, ఏదైనా యాపిల్ యొక్క ఫోన్ ని వైర్లెస్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ అండ్ ఛార్జర్ 2 చాలా వరకు హీట్ అవుతాయి. దీని కారణం వచ్చి దాని వెనక మొత్తం గ్లాస్ ఫ్రేమ్ ఉండడం వలన. కానీ ఇప్పుడు వచ్చే 17 ప్రోలో అలా అస్సలు ఉండదు. ఎందుకంటే 17లో ఓన్లీ వైర్లెస్ ఛార్జింగ్ దగ్గర మాత్రమే గ్లాస్ ఫ్రేమ్ చూడడానికి కనిపిస్తుంది. మిగతా బాడీ ఫ్రేమ్ చెస్ అంతా అల్యూమినియంతో రావచ్చు. కేవలం ఛార్జింగ్ వరకే గ్లాస్ పార్ట్ ఉంటుంది. మిగతా మొత్తం అల్యూమినియం. అంటే ఇక ఫోన్ ఛార్జింగ్ టైంలో హీట్ అయ్యే సమస్య ఉండదు. అండ్ దీని 3 కెమెరాస్ అనేవి 48 మెగాపిక్సెల్ ఉండబోతున్నాయి. అంతేకాకుండా ఇందులో A19 ప్రో చిప్ ఉంటుంది. దాంతోపాటు 12GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది. ప్రైస్ గురించి మాట్లాడినట్లయితే దీని ప్రైస్ అనేది నాకు తెలిసి ప్రీవియస్ ఇయర్ ఉన్న ప్రో మ్యాక్స్ లాగానే సేమ్ టు సేమ్ ఉండబోతుంది. ఫైనలీ 17 ప్రో మ్యాక్స్ అనేది ప్రీమియం యూజర్స్కి అండ్ ఎయిర్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్. ఎందుకంటే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్లో కెమెరా, పర్ఫార్మెన్స్, బ్యాటరీ అన్నీ మంచిగానే ఉన్నాయి. దీని ప్రైస్ నాకు తెలిసి 1,59K నుండి స్టార్ట్ అవుతుంది. అదే ఐఫోన్ 17 ఎయిర్ అనేది వాల్యూ ఫర్ మనీ. ఎందుకంటే ఇది లైట్ వెయిట్, స్లిమ్ బాడీ ఉండడం వలన ఇది 17 ప్రో మ్యాక్స్ పోలిస్తే కొంచెం తక్కువలోనే వస్తుంది. నాకు తెలిసి దీని కాస్ట్
90K వరకు ఉండబోతుంది. ఫ్రెండ్స్, ఈ రెండు మొబైల్స్లలో మీకు ఏ ఫోన్ బాగా నచ్చిందో కమెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి ఫోన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.